ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో మనం ఉన్నాం. తత్తూరు గ్రామంలో దాదాపుగా ప్రతి సంవత్సరం వందల వేలాది సంఖ్యలతో కూడుకున్నటువంటి తత్తూరు రంగనాథ స్వామి జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో భాగంగానే అయ్యగారి తోట అని దాదాపుగా 150 ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి తోటలో ఈ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ జరుగుతూ ఉంటుంది. జిల్లా నుంచి అదేవిధంగా కర్నూలు జిల్లా కానివ్వండి, ప్రస్తుతం ఏర్పడినటువంటి నంద్యాల జిల్లాలో, కర్నూలు ఉమ్మడి జిల్లాలో భాగంగా రైతన్నలు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎద్దులను కట్టుకొచ్చి అదేవిధంగా ఎద్దుల అమ్మకాలు, కొనుగోళ్లు అన్ని కూడా ఈ తత్తూరు జాతరలో జరుగుతూ ఉంటాయి. అలాంటి వచ్చినటువంటి రైతన్నల కోసము ఇక్కడ పెద్దలు అంటే పూర్వీకులు ఒక ఆలోచన విధానంతో నీటి వసతి కోసం, నీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నలను చూసి వారికి అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఒక ఆలోచన విధానం నమస్కారం. లోకల్ 18 ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా జుబాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామం మాది. నా పేరు పి త్రినాథ్ రెడ్డి. పురాతన కట్టడాల్లో భాగంగా ఈ గ్రామంలో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడాన్ని వీక్షించడం జరిగినది. ఇది మా గ్రామంలో 70 ఏళ్ళకు పైబడి కట్టబడినది. ఇందులో ఏ ఇసుక కానీ, కంకర కానీ, మరి ఏ పదార్థాలు ఉపయోగించకుండా కేవలం రాయి కట్టడంతోనే పూర్వీకులు దీన్ని కట్టారు. ఇది మా జాతరలో బాగా కీలకంగా ఉపయోగపడుతుంది. పశువులకు కానీ, వచ్చిన రైతులకు, జాతరకు విచ్చేసిన భక్తులకు దహార్థార్థం మా గ్రామ పూర్వీకులు దీన్ని నిర్మించడం జరిగినది. ఇది ఎంతో విశిష్టత కలిగినది. ఇది ఎంతో మంది దాహార్థం తీర్చుటకు పూర్వీకులు కట్టబడినది. అంటే మీ తత్తూరుకి జాతర జరిగేటప్పుడు జిల్లాల నుంచి, నలుమూలల నుంచి కూడా రైతన్నలు వస్తూ ఉంటారంట. వారందరూ కూడా ఇది ఒక్క బావి అని అంటారు, నిజమేనా? అవునవును. ఇది పూర్వీకులు ఇది మొత్తం ఒక 150 ఎకరాలు పైనే ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు జాతర బాగా జరుగుతున్నాయి. అప్పుడు దాహార్తి కోసం ఈ బావిని పూర్వీకులు నిర్మించబడినది. ఇప్పుడు జాతరకు వచ్చేటువంటి రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు? ఇక్కడ నీళ్ళ వసతి ఎలాంటి ఇబ్బంది ఉండదా? చూసారా పూర్వీకులు కట్టినటువంటి బావిలు? ప్రస్తుతం ఇవి చాలా అరుదుగా కనబడుతున్నాయి. ఈ కాలంలో కట్టాలంటే ఎవరితో కూడా కాదు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. ఇప్పుడున్న సాంకేతికతో వీళ్ళు కట్టలేరు. ఈ అయ్యగారి తోటలో నట్టనడి 150 ఎకరాల పొలంలో ఒక పెద్ద బావి దూవడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే ఈ కట్టడాలన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కాల పరిస్థితులు ఉన్నటువంటి వారు కూడా కట్టలేనంత విధంగా మనం ఒకసారి వెనుక వైపు చూసామంటే బావి పెద్ద లోతులో ఉన్న అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాల మీద అడుగు బండ పైన కూడా రాయి కదలకుండా నీట్గా ఎలాంటి పదార్థాలు, సిమెంటు, ఉసుక ఇలాంటివి ఎలాంటి పదార్థాలు వాడకుండా, అంటే మన పూర్వీకులు ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం, వారికి ఉన్నటువంటి ఐడియాల ప్రకారం, వారికి ఉన్నటువంటి టాలెంట్ విధానంతో ఇప్పుడు కట్టినటువంటి రాళ్ళు సున్నం, ఒక కంకరతో మాత్రమే ఏ రాయి కూడా దాదాపుగా 75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బావి. ఎక్కడ చూసినా కూడా ఇలా కట్టినటువంటి రాయి అలాగే ఉండడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఒక చెక్కు చెదరని రాయి. మనం ఇప్పుడు దాదాపుగా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మన బావిలు కానీ, ఇలాంటి మిద్దెలు కానీ ఇప్పుడు కట్టినటువంటి బావిలు అవన్నీ కూడా సంవత్సరము 6 నెలల్లోనే చాలా హీనంగా పడిపోవడమో లేదంటే ర్యాషెస్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నవి. కాకపోతే పూర్వీకులు కట్టినటువంటి బావులు కాబట్టి ఈ విధంగా ఉన్నవి.